సో ఈ రోజు అయితే మనం ఉండవల్లి కేవ్స్ దగ్గర ఉన్నాం. గబ్బిలాలు కూడా ఉంది. సృష్టి సారం దివి లిఖితం. కంపు కొడుతుంది. ఇక్కడ ఉంటారు. సో ఈ ఉండవల్లి కేవ్స్ మొత్తం మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదన్నా ఉందా అంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటాడు అనమాట. స్టోన్తో ఇంత స్మూత్గా ఎలా చెక్కారో అర్థం కాదు. కానీ ఇక్కడ నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ రైట్ ఆర్ రాంగ్, బట్ అతని టవల్స్, అతని క్యాప్స్, అతని లంచ్ బాక్స్, అతను కండవాలు, వాడిన కండవాలు ఇవన్నీ అయితే ఉండి. ఈ ఉండవల్లి కేవ్స్ ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇక్కడ గుంటూరుకి విజయవాడకి వెరీ నియర్ బై ఈ ఉండవల్లి కేవ్స్ ఉంటాయి. సో ఇది చూడడానికి దీని ఆర్కిటెక్చర్ కానీ దీని హిస్టరీ కానీ చూడడానికి చాలా బాగుంటుంది. నేను చదివాను, వికీపీడియాలో చదివినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో టుడే వీఆర్ గోనా ఎక్స్ప్లోర్ దట్ ఉండవల్లి కేవ్స్. ఉన్న హిందీ ఆతానే తొగడా హిందీ ఆతా ఉనుకో. సో టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ 100 రూపాయలు అయినాయి. పర్ పర్సన్కి 25 రూపీస్ అంట టికెట్. అండ్ కెమెరాకి వచ్చేసరికి ఎక్స్ట్రా ఇంకో 25 రూపీస్. సో టోటల్ ఒక 4 టికెట్స్ ఒక 25 100 రూపీస్ అయింది. సో దీస్ ఆర్ ద టికెట్స్. నిజానికి ఈ ఉండవల్లి కేవ్స్ అంత పెద్దవేం కాదు, చాలా చిన్న ప్రదేశం. మరి ఎందుకు చూపిస్తానంటే ఇందులో మన తెలుగు నాగరికత ఉంది, మన తెలుగు శిల్పకళ ఉంది, మన తెలుగు సాంప్రదాయం ఉంది. వాటన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచంలో కేవలం 3 మాత్రమే ఉన్న అతి పెద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహాల్లో ఒకటి ఇక్కడే ఉంది. దీని చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కుదిరినంత వరకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మొత్తం ఒకసారి ఇక్కడ నేను రావటం కానీ ఫస్ట్ టైం, ఇక్కడికి ఎప్పుడు రాలేదు అసలు. నేను చెప్పులేసుకుని వెళ్ళొచ్చారా? మరి గుడి అది ఇది అన్నారు. మీకు నామోహం ఎందుకని చూపెట్టి ఇదంతా చూపిస్తాను. ఇంత కంప్లీట్గా రాకే, మొత్తం రాళ్ళే, మూగరాలు అంటారు కదా, శాండ్ స్టోన్ అంటారు. ఓకే, ఈ ఉండవల్లి గృహలో మొత్తం 4 ఫ్లోర్స్ అంట. ఈ 4 ఫ్లోర్స్లో మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. అన్నట్టుగానే గుహలు అన్నట్టుగానే మొత్తం గుహలుగానే ఉంది. గబ్బిలాలు కూడా ఉంది. నేను చూపిస్తాను మీకు. ఇది వెరీ బేస్మెంట్ అనమాట. మీకు అక్కడ గబ్బిలం కనిపిస్తుంది. అరే ఎందుకు ఎడదారే? అరే శివచ్చా, మీకు అక్కడ కనిపిస్తుంది లేదో తెలియదు కానీ అక్కడ గబ్బిలాలు చాలా ఉండే. అసలు పెట్టుకొని సినిమాలో ఎలాంటి ఎలా ఆడుతుంది. ఈ కిందంతా ఇది డిజైన్ అంతా, ఈ పిల్లర్లు కూడా మీకు మొత్తం ఈ శాండ్ స్టోనే వాడినట్టున్నారు. చాలా గబ్బిలాలు ఉండే అసలు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వేలాడయన్ని గబ్బిలాలే. సృష్టి సారం దివి లిఖితం. ఏదైనా ఎన్ని గబ్బిలాలు ఉండే. కంపు కొడుతుంది. వాటికి బాత్రూమ్లు ఏం ఉండవు కదా, ఎక్కడే ఇక్కడ మేము మెట్లు కూడా ఉండే. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దేవుడు ఉన్నాడంట. ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు. ఈ వినాయకుడు షేప్ కూడా కొంచెం మామూలుగా మన ఇంట్లో చూసే వినాయకుడు కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం డిఫరెంట్గా లేదు. పులిహార తింటారా? ఎందుకు తీయకూడదు? నైవేద్యం తినరా? వెళ్ళండిరా, నా కడుపు పట్టాలని చూస్తున్నారు. ఇదే దేవుడు రకరకాల దేవుళ్ళు ఉన్నారు. ఏదో ఇల్లు పేర్లు రాసుంటే బాగుండేది. ఎక్కడ పేర్లు రాయలేదు. ఇక్కడ ఇంకో తలుపు ఉంది. ఈ తలుపు కింద దారి కూడా ఉంది. గబ్బిలాలు ఉంటాయి ఏమరా? అసలు లైటే ఎవరు నాయన ఫుల్ గబ్బిలాలు రా బాబు. కాదు, ఖచ్చితంగా అలిగిరికి లెగుస్తాయి. ఇదే దేవుడు. ఇది నేను చూద్దాను. నాకు ఇది లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపుతున్నాడు స్తంభంలో నుంచి వచ్చి. ఈ స్తంభం అది. ఏమన్నా బాబు, వీళ్ళు పేర్లను రాస్తే ఏ దేవుడు అర్థమయ్యేది. వీళ్ళు పేర్లు రాయకపోవటం వల్ల ఏ దేవుడు అర్థం కావట్లేదు ఫస్ట్ నాకు. అది మన దేవుళ్ళంతా ఏమో చాలా యూనిక్ ఫేస్ స్ట్రక్చర్స్తో ఉంటారు. ఇదేమో ఫేస్ లేదు ఈ దేవుడికి. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది. ఇది జస్ట్ ఫస్ట్ ఫ్లోర్. ఇంకా 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్కి వెళ్ళలేదు. మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పారు. ఇది జస్ట్ ఫస్ట్ ఫ్లోరే. దాదాపు అన్ని రూమ్స్ కి లాక్స్ వేసి ఉన్నాయి. నాగబంధనం అంత కాదులే. ఇక్కడ చూడండి, చాలా ఓల్డెస్ట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన దాన్ని కూడా వదలలేదు. రామిరెడ్డి అని చూసిన అంటే నేను కూడా రాస్తాను రా. సందీప్, లవ్, సంధ్య, స్వాతి, శ్రావణి, శ్రీరెడ్డి. అలాంటివన్నీ పెట్టుకోకు. మా బైరెడ్డి సిద్ధార్థ్ గాని తెలిసిందనుకో. రకరకాల పేర్లు రాసుకోవచ్చు. ఇది ఇంకో దేవుడు అనమాట. నాకు అర్థం కావట్లేదు. పేర్లు చూద్దాం అన్నా కానీ ఏ దేవుడి పేరు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ
ఈ గోల్డ్ మీద డిజైన్స్ మాత్రం చాలా బాగుంది. డిజైన్ స్ట్రక్చర్స్ కానీ ఇది సిమెంట్ ఆరా ఇది? సీక్రెట్ చెప్పనా, ఇందులో చిన్న చిన్న మనుషులు ఉంటారు చూసావా, నిజంగా ఆ థియరీ ఇక్కడ ప్రూవ్ అయింది. లిల్లీ పుట్స్ ఇక్కడ ఉంటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మినియేచర్ హ్యూమన్స్ ఇది ఈ బొక్కలో సార్ ఫ్లాష్ లైట్ ఇప్పుడు రారు, ఎప్పుడు వస్తారు వాళ్ళు? నువ్వు వెళ్ళాక వస్తారు. అవి గబ్బులో ఉంది దాంట్లో చూసావా? ఏదే చచ్చిపోయిందో మరి. చూపి అదిగో అందులో ఎట్టుందిరా? లిల్లీ పుట్స్ అంట, మా ఫ్రెండ్ చదువుతున్నాడు. పొరపాటును కూడా నమ్మద్దు. ఫ్లోర్ నుంచి చూస్తే మనకి వ్యూ ఇలా ఉండిద్ది. ఇక్కడ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ అనమాట, అంటే లెఫ్ట్ సైడ్. సో వ్యూ చూసుకుంటే మొత్తం మన చుట్టూ పచ్చడి పొలాలు ఉంటాయి, అండ్ దూరంగా చూసుకుంటే విజయవాడ కొండలు ఉంటాయి, అండ్ ఇవన్నీ వచ్చరికి ఉండవల్లి కొండలు అనమాట. ఒకసారి నేను ఇది కూడా తిప్పి చూపిస్తాను మొత్తం. అండ్ ఇది వచ్చరికి దాని లాన్, ఈ ఉండవల్లి కేవ్స్ యొక్క లాన్. వచ్చరికి ఫస్ట్ ఫ్లోర్ అయిపోవచ్చింది, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చరికి సెకండ్ ఫ్లోర్కి వెళ్తాను. ఇది ఇంకా ఫస్ట్ ఫ్లోరే. చెమటలు పడుతుంది బాగా. చెమటలేరు ఏం లేదా? సో ఈ ఉండవల్లి కేవ్స్ మొత్తం మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదన్నా ఉందా అంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటాడు అనమాట శేషాసనం మీద. అంటే వెనకాల పాములు ఉంటాయి అంట శేషాసనం అంటే. సో చూసారు కదా, చాలా పెద్దది, స్టోన్తో చెక్కారు. ఇది అసలు స్టోన్తో ఇంత స్మూత్గా ఎలా చెక్కారో అర్థం కాదు, కానీ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా పెద్ద. ఇది చూడటానికి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుంది లేదు, కానీ ఈ విగ్రహం అయితే చాలా పెద్దదనమాట. పడుకొని ఉంటాడు అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ ప్రతిరోజు పూజలు పునస్కారాలు కూడా జరుగుతున్నాయంట, పూలు కుంకుమ అండ్ మీకు ప్రసాదాలు కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి, నేను ఏదో జస్ట్ విగ్రహం ఉండేది వాటికి పూజలు అవి చేయరేమో అనుకున్నాను, ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కదా, అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఉంది కాబట్టి జస్ట్ నార్మల్గా ఉండేది అంటున్నాను. ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ దీపారాధనలో అండ్ కానుకలు కూడా వేస్తున్నారు. అండ్ ఇది చూసుకుంటే నాకు ఇక్కడ ఇంకొకటి, అంటే ఇక్కడ పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇక్కడ నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, సెక్యూరిటీ తన రూమ్ లాగా కూడా వాడుకుంటున్నట్టు ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ రైట్ ఆర్ రాంగ్, బట్ అతని టవల్స్, అతని క్యాప్స్, అతని లంచ్ బాక్స్, అతను కండవాలు, వాడిన కండవాలు ఇవన్నీ అయితే ఉండేవి. ఐ డోంట్ నో అవి ఎందుకు ఉండేవో, బట్ అంటే నేను ఈ అంత రిలీజియస్ పర్సన్ కాదు, నాకు తెలియదు ఉండొచ్చో లేదో కూడా, బట్ దట్ లుక్స్ వియర్డ్. టవల్స్ కానీ అతని క్యాప్స్ కానీ గుడిలాగా ఉంచేస్తుంటే బాగుంటుందేమో. అది 6, 10, 12, 15 అడుగులు ఉంటుందా? ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. ఇక్కడ ఈ విష్ణుమూర్తి పాదాల దగ్గర ఒక 2 విగ్రహాలు ఉన్నాయి చూసారా? అసలు ముందు ఈ విగ్రహాలన్నీ చూసుకుంటే వీటి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ప్రతి గోడకి 4-5 ఇలాంటి ఆర్కిటెక్చరికల్ బొమ్మలు చిక్కుంది. అండ్ వీళ్ళిద్దరు చూసారా, వీళ్ళిద్దరిని జయా విజయాలు అంటారంట. ద్వారపాలకులు అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉన్నారు. ఇక్కడ కూడా బయట చాలా విగ్రహాలు చెక్కుండే. సో ఇది ఏ దేవుడో నాకు అర్థం కావట్లేదు, కానీ చేతులు కదా, ఇది ఏ దేవుడో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇదైతే హనుమంతుడు, ఆంజనేయ స్వామి వారు అని అయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఆంజనేయ స్వామి గారికి కూడా పూజలు జరుగుతున్నాయి ఈరోజు. ప్రసాదాలు పువ్వులే కనపడుతుంది కదా. ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూస్తున్నారు కదా, ఇది ఆంజనేయ స్వామి వారి విగ్రహం అనమాట. స్వామివారి పాదాలు చూసుకుంటే ఈ పాదం దగ్గర టో ఉండేది కదా ముందు, ఫింగర్స్, ఆ ఫింగర్స్ వరకు ఇరిగిపోయి ఉండేవి. ఎవరెవరు కొట్టారో తెలియదు, కానీ అది ఇరిగిపోయింది. అంటే చాలా పాత విగ్రహాలు కదా, సో కాలాంతరం విరిగిపోయి ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి విగ్రహం దగ్గర నుంచి బయటకు వచ్చేసామంటే ఇక్కడ మనకి ఈ సింహాలు, ఇక్కడ చాలా విగ్రహాలు. ఇదైతే సింహం బొమ్మ ఏదైనా అర్థమవుతుంది. ఇదైతే ఏదో యోగి చేతిలో వీణ అనుకుంటుంది, చేతిలో వీణ పట్టుకుంటున్నారు. అండ్ ఇది కూడా ఒక సింహం బొమ్మ. అండ్ ఇంకా ముందుకెళ్ళామంటే ఇక్కడ మనకు ఒక ఋషి బొమ్మ ఉందన్నమాట, ఋషి విగ్రహం. లైక్ విగ్రహం అంటే చెక్కిన విగ్రహం, రాతితో చెక్కిన విగ్రహం. ఇదంతా శాండ్ స్టోన్ అండ్ కొంచెం కాలాంతరం డ్యామేజ్ అయినట్టుంది. సిమెంట్తో కొంచెం అతుకులు కూడా వేశారు. సో ఏం చేస్తానండి, పడే వర్షాలు అలా ఉన్నాయి. అండ్ ఇది కూడా ఈ ఋషి విగ్రహాలు వచ్చేసరికి రెండు ఋషి విగ్రహాలు ఉండే అనమాట. ఇదొకటి 3, అదొకటి 4 ఋషి విగ్రహాలు, 2 సింహపు విగ్రహాలు ఉంటాయి. అంతా రాయితో చెక్కింది, కొండరాయితో చెక్కేసింది. అసలు ఈ గుడి కూడా ఎక్కడి నుంచో రాళ్ళు తెచ్చి కట్టినట్లేదు, జస్ట్ ఒక కొండ మీద మొక్కలు పెట్టి ఆ కొండ రాయితోనే గుడి చెక్కినట్టు ఉంది చూడటానికి. అండ్ ఇప్పుడు మనం ఉన్నదైతే ఈ విష్ణుమూర్తి విగ్రహం ఉన్నది. ఇప్పుడు మనం ఉన్నదైతే ఇది జస్ట్ సెకండ్ ఫ్లోరే. 3rd ఫ్లోర్ కూడా ఉందంట. ఇది వచ్చేసరికి 3rd ఫ్లోర్ అనమాట. 3rd ఫ్లోర్ ఇక్కడ పైన ఏముందో అయితే నాకు తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం వాళ్ళు నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టేశారు. ఈ ఉండవల్లి కేవ్స్ అయితే ఇప్పుడే బయటకు వచ్చాను. ఈ బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే మనకి ఇటు కొండ చుట్టూ ఒక వాక్వే లాంటిది ఉంది. ఈ వాక్వేలో ఇటు వస్తే ఇక్కడ బెంచెస్ ఉంది. ఇక్కడ లవర్స్ కూర్చున్నారు. ఈ గుడి ముందు ఏందిరా పనులు, లవర్స్ తెలిసిందేగా, వాళ్ళ పనులు అలా చేసుకుంటున్నారు. సర్లే, మనకెందుకు మన పని మనం చూసుకుందాం. సో ఇక్కడికి వస్తే కనుక
ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది సంథింగ్ చూపి నన్ను రికార్డ్ చేయి వెనక్కి వెళ్ళు సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ రామరాజ్ జాగ్రత్తగా. సో ఇక్కడ ఏం లేదు జస్ట్ ఇవన్నీ ఏంటంటే గృహలు రామరాజు, చిన్న చిన్న గుహలు. నాకు తెలిసి ఆ రోజుల్లో ఎలా వాడుకుంటారు తెలుసా దీన్ని, జస్ట్ ఒక సింగిల్ పర్సన్ పడుకోవడానికి లేదంటే ఒక కప్పులు పడుకోవడానికి అనుకుంటున్నా. సరే ఎక్కడ వరకు ఎక్కడ దిగేటప్పుడు జాగ్రత్త దిగు, కింద పెడితే మూతి పళ్ళు అనేది వాళ్ళతో పెళ్లి కూడా కాలే ఎవరికి ఇద్దరులో. సో ఈ వాక్వేలో అయితే మేము ఒకసారి మొత్తం కొండ చుట్టూ ఒక సర్కిల్స్ వద్దాం అనుకుంటున్నాము. నేను మై ఫ్రెండ్ రామరాజ్, నాతో పాటు ఇంకో ఫ్రెండ్ వచ్చాను చెప్పాను శ్రీవత్స. వాడైతే హీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ విత్ అస్ బికాస్ హీ ఈస్ వెరీ లేజీ. కనపడుతున్నాడు కెమెరాలో. అమ్మాయిల కోసం పార్కుల చుట్టూ 5-6 రౌండ్లు ఏమంటే వేస్తారు, కానీ అమ్మాయి మనసు దోచుకోవడానికి ఒక స్నేహితుడి కోసం కలిసి తిరుగుతారా అంటే రాడు. వాళ్ళే ఫ్రెండ్స్. ఇదంతా వాక్వే అనమాట. కొండ చుట్టూ నడవచ్చు, ఏముండదో తెలీదు. యాక్చువల్గా ఎప్పుడన్నా ఇలాంటి కొండలు చూసానంటే రామరాజు నాకు ఎక్కాలనిపించింది. లవర్స్ వల్ల కార్యకలాపాలు కనిపించుకుంటున్నారు. మనకు కూడా వస్తే రామరాజు ఏదో రోజు మంచి రోజులో. ఈ రోడ్డు అయితే అంత నీట్గా లేదు, కొంచెం ఘాట్గా కొండరాలు పగిలినట్టు. ఇది ఒరిజినల్ రోడ్ అసలు. ఇది ఒరిజినల్ రోడ్. ఇదేంటంటే తర్వాత మోగరాల్లో సిమెంట్లో వేసి కొంచెం టూరిస్టులు కన్వీనియన్స్ కోసం వేశారు. ఇందాక అక్కడ బెంచ్ మీద లవర్స్ కూర్చుని చెప్పాను కదా, వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళ వల్ల అంటే ఇది ఒక ఆర్కిటెక్చరల్ ఏరియా కదా, అంటే ఒక డివోషనల్ ప్లేస్ లాగా కూడా ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసే పనులు ఏంటంటే మీకు తెలిసిందే కదా లవర్స్ ఏం పనులు చేస్తారో. సో ఆ పనులు అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమన్నా ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ జెంట్స్ వచ్చినప్పుడు అయితే నో ప్రాబ్లం. బట్ ఎప్పుడన్నా ఫ్యామిలీస్తో పాటు వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్లో ఇక్కడ ఈ లవర్స్ వచ్చి వీళ్ళు చేసుకునే పనులు వాళ్ళు ఎలా ఉంటుందంటే, నా ఫ్రెండ్స్ అబ్బాయిలు వచ్చినప్పుడు నో ప్రాబ్లం. బట్ ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీస్ వస్తారు కదా, ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఏ రామరాజ్, ఇప్పుడు నువ్వు మీ చెల్లితో మీ నాన్నతో మీ అమ్మతో వస్తావు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడో చేతులు వేసుకుని ఉంటారు, వాళ్ళ ముందు నుంచి నడవాలని మీకు ఎలా ఉంటుంది? అది ఇలాంటి ఇది పెద్ద అది అంటే మరీ టూ బిగ్ టూరిస్ట్ ప్లేస్ కాకపోయినా కానీ నార్మల్గా ఒక రకంగా టూరిస్ట్ ప్లేస్. ఎప్పుడన్నా సండేస్ ఈ చుట్టుపక్కల ఉన్న రూరల్ విలేజెస్లో ఈ సిటీస్లో ఉండే వాళ్ళు వస్తూ ఉంటారు. బట్ ఇలాంటివి ఉండే బాగోదు. బట్ సెక్యూరిటీ కూడా చూసి కూడా ఏమంటలేదు, ఎందుకంటే సెక్యూరిటీ చూసినప్పుడు నార్మల్గానే ఉంటుంది, సెక్యూరిటీ చూడనప్పుడే కదా వాళ్ళు విధ్వంసాలు చేసేది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా హనుమంతుల వారి బొమ్మ ఉంది. అరే ఇది చూస్తే నాకు ఏం గుర్తొస్తుందంటే జైన్ సినిమాలో బొమ్మ మీద మామూలుగానే ఉంటుందిలే, వాళ్ళు అడవుల్లోకి వెళ్తారు, ఒక కుంటలో నడుచుకుంటూ వెళ్తారు, అప్పుడు ఒకటి కనిపించింది. ఈ ఆంజనేయ స్వామి మొక్కిన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా ఓడిపోలేదు, సేమ్ అంతే ఉంది కదా. అంటే ఇది ఆరెంజరా, నీకు వైట్ ఏదో పట్టేసింది ఇది అంతే, ఇది ఆరెంజ్. బ్లెస్ మీ గాడ్, గివ్ మీ యువర్ ఆల్ పవర్స్ సో ఐ విల్ బికమ్ సూపర్ హీరో. అరే చెట్టు అసలు రాయా కాదు, ఇది పెద్ద పెద్ద చెట్టు బెర్రలు ఉంటుంది చూసావా? అది కాదు, అలా ఉంది చూడటానికి. చూడు చెట్టు బెర్రలాగా ఉంది, చూస్తే చెట్టు బెర్రలాగా ఉంది. చెట్టు బెర్రలో కూడా ఒక ఇన్విజిబుల్ లేదు, చెట్టు బెర్రడు కాదులేరా, చెట్టు బెర్రడు ఇన్ని రోజులు ఎన్ని ఉంటుంది, ఇంత ఎండిపోయిన తర్వాత పాడైపోయింది చదలు పెట్టి. ఇది ఆంజనేయ స్వామి బొమ్మే, బట్ చూడంగానే అనిపించదు, కొంచెం తీక్షణంగా చూస్తే కనిపించండి. ఇన్విజిబుల్గా ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో కొన్ని ట్రెండ్ అవుతున్నాయి కదా, ఒక యాంగిల్లో చూస్తేనే కనిపించదు అన్నట్టు, అలాంటిది. ఇలాంటి టెక్నాలజీ ఎప్పుడో ఉంది, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇందాక చెప్పాం కదా ఇద్దరు లవర్స్ వల్ల కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తున్నానని, అక్కడ వెళ్తున్నారు బ్లూ డ్రెస్ అండ్ వైట్ డ్రెస్ వాళ్ళే. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఉండవల్లి గుహల దగ్గర ఉన్నాం అనమాట. ఈ ఉండవల్లి గుహలు వచ్చేసరికి ఫస్ట్ ఇది ఎక్కడ ఉందంటే మన గుంటూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. అండ్ విజయవాడ నుంచి జస్ట్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెరీ నియర్ బై కృష్ణా బ్యారేజ్ అనమాట. కృష్ణా బ్యారేజ్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఈ చుట్టూ చూసుకుంటే అన్ని పొలాలు కొండలు ఎక్కువ ఉంటాయి. సో ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే ఈ ఉండవల్లి గుహలు ఏవైతే ఉంటాయో ఇవి ఇప్పటివి కాదనమాట. 4వ శతాబ్దం 5వ శతాబ్దంలో గుప్తా డైనెస్టీలో విష్ణుకుందిన కింగ్స్ చేత నిర్మించబడింది అనమాట. అండ్ 4వ శతాబ్దం 5వ శతాబ్దం అంటే చాలా పాతది. అండ్ ఇక్కడ ఈ ఉండవల్లి గుహలు ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్గా శాండ్ స్టోన్తో నిర్మించారంట. అంటే ఇది ఎక్కడి నుంచో తెచ్చి రాయిని స్తంభాల్లాగా అరేంజ్ చేసింది కాదు, శాండ్ స్టోన్తోనే ఎక్కడున్నది అక్కడ చెక్కేశారనమాట మొత్తం కొండని. అండ్ దాంతోపాటు ఇక్కడ లోపల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒకటి ఉండేది. అది నియర్లీ 15 to 20 feet ఉంటుంది అనమాట, చాలా పెద్దది. చూసారంటే మాత్రం మీకు కళ్ళు చెదిరిపోవడం, ఖచ్చితంగా కళ్ళు చెదిరిపోతాయి. సో ఈ 15 to 20 feet ఉన్న విగ్రహాలు ఈ ప్రపంచం మొత్తం మీద కూడా జస్ట్ 3 ఉండేవి. అది ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఉండవల్లి గుహల్లో ఉండే. అన్ని అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు ఈ ప్రపంచం మొత్తం మీద 3 ఉండేవి. కాబట్టి మీలో ఎంతమందికి ఇది స్పెషల్ కాదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం ఇది స్పెషలే. ఎందుకంటే
పూమాలు నైకీలు రేర్ ఎడిషన్ షూస్ ఉంటాయి చూసారా, అవి వరల్డ్లో 15, 20, 30 ఉన్నా కానీ స్పెషల్ ఎడిషన్ రేరు, చాలా తోపు అంటారు. బట్ ప్రపంచం మొత్తం మీద 3 ఉండే, బట్ దట్టు అవర్ హిందూ రిలీజియన్ విగ్రహం అది. అండ్ ఇక్కడ స్థల పురాణం చూసుకుంటే, ఇక్కడ చెక్కిన విగ్రహాలను బట్టి చూసుకున్నా కానీ, స్థల పురాణం ప్రకారం చూసుకున్నా కానీ ఇక్కడ చెక్కిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ చెక్కిన కింగ్డమ్ ఉంది కదా, ఏ కింగ్డమ్లో చెక్కారో వాళ్ళు విష్ణు భక్తులు అనేది తెలుస్తుంది. అంటే దీని చరిత్ర చూసుకున్నా కానీ వికీపీడియాలో చూశాను, వికీపీడియా అని కొన్ని గ్రంథాల్లో చూశాను. అక్కడ చెప్పిన దాని ప్రకారం విష్ణు కుందిన కింగ్స్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. సో పేర్లోనే ఉంది విష్ణు కుందిన అని. సో విష్ణు భక్తులు కాబట్టి విష్ణువుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. మీకు లోపల వామన అవతారం అండ్ దాంతోపాటు మీకు లక్ష్మీ నరసింహస్వామి అవతారం, వరాహ అవతారం అండ్ అనంత పద్మనాభ స్వామి విగ్రహం, ఇలాంటివి చాలా ఉండే. దాంతోపాటు మన హిందూ దేవుళ్ళు చాలామంది ఉన్నారు, బట్ స్టిల్ దెర్ ఈస్ లాట్ మోర్ ప్రయారిటీ టు ద విష్ణు. ఇక్కడ ఈ ఉండవల్లి గుహలు చూసుకుంటే మొత్తం వచ్చరికి 4 ఫ్లోర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట. 1, 2, 3, 4 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట. ఇందులో ఫస్ట్ 3 ఫ్లోర్స్లోకి అయితే మనల్ని అలౌ చేశారు, బట్ 4th ఫ్లోర్లోకి అయితే నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టేశారు. అంటే అక్కడ పైన కాంపౌండ్ వాల్స్ అవి లేవు, అంటే తాళ్ళు కూడా కట్టలేవు, అంటే పిల్లలు పడిపోతారేమో అనే జాగ్రత్తతో చేశాను అనేది చెప్పారు. సో ఆ 3rd ఫ్లోర్ ఏదైతే ఉందో, ఆ 3rd ఫ్లోర్ రైట్ సైడ్ కార్నర్లో ఆ విగ్రహాలు ఉంటాయి చూసారా, కరెక్ట్గా ఆ విగ్రహాలు ఉన్న దగ్గర అయితే మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉండేది. అదైతే మాత్రం ఇక్కడికి వచ్చారని మాత్రం మస్ట్ వాచ్. అండ్ ఇక్కడ ఈ విగ్రహాలు చూసుకుంటే ప్రతి గోడ మీద కూడా ఒక విగ్రహం ఉంది. అంటే దేవుళ్ళ విగ్రహాలనే కాదు, ఏనుగు బొమ్మలైనా కానివ్వండి, లేదంటే కొంతమంది ఋషులైనా కానివ్వండి, సింహాలైనా కానివ్వండి, చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో దట్స్ ఎ వెరీ గుడ్ ఆర్కిటెక్చర్ అంతే. అండ్ ఈ 4వ శతాబ్దంలో 5వ శతాబ్దంలో ఈ ఉండవల్లి కేవ్స్ కట్టేసిన తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత ఈ బుద్ధులు ఉంటారు కదా, మాంగ్స్ అంటారు, ఈ మాంగ్స్ దీన్ని వాడుకున్నారండి కొన్నాళ్ళు. స్థల పురాణమే చదువుతుంది, ఇదైతే నాకు సొంత చెప్పలేదు, ఎందుకంటే పెద్దగా ఐడియా లేదు నాకు. వచ్చినా కానీ పెద్దగా ఐడియా తెలియదు. స్థల పురాణం ప్రకారం చూసుకుంటే బుద్ధులు కొన్ని రోజులు ఇందులో నివాసం ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కింద గుహలు కనబడుతుంది చూసారా, మీకు ఆల్రెడీ వ్లాగ్ స్టార్టింగ్లో చూపించాను. ఆ కింద గుహలు ఏవైతే ఉన్నాయో గుహల నిండా గబ్బిలాలు ఉండేవి అనమాట. సో గబ్బిలాలతో పాటు గబ్బిలాలు కాపురం ఉంటే తెలిసిందే కదా ఏం జరిగిద్దో. వాటి స్టెట్ ఉందన్నమాట, చాలా కంపు కొడుతుంది. సో ఎండ్ ఆఫ్ ద ఉండవల్లి కేవ్స్ నేను చెప్పేది ఏంటంటే, ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ప్లేస్ టు విజిట్. అంటే ఇందులో మన తెలుగు సాంప్రదాయం ఉంది. ఏదో చిన్నది, ఇందులో బిజినెస్ తక్కువ ఉండేది, జనాలు ఎక్కువ రారు, మీ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవని చూసుకోవద్దు. ఇది ఇట్ రిప్రజెంట్ అవర్ తెలుగు కల్చర్, ఇట్ రిప్రజెంట్ అవర్ ఇండియన్ కల్చర్. ఒకసారి కుదిరితే వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుండేది. 1 డే కంప్లీట్గా ఇక్కడ 1 డే కాకపోయినా ఒక హాఫ్ డే ఎంజాయ్ చేయొచ్చు. ఏమైనా ఫోటోషూట్లు కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇంక్రీజ్ ద టూరిజం ఇన్ ఇండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.